triplex villas at Kollur, APR Projects. అసలు నేటివ్ ఎక్కడ మీది బాలు, అలాగే అమ్మ నాన్న అంతా మొత్తం మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి. అసలు ఇప్పుడు ప్రజెంట్ కంటే డాడీ చనిపోయారు, మమ్మీ ఒక్కతే ఉంది. అంటే మేము మాది మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ వెన్నచెల్లో ఉంటాను. మేము 5 members మహబూబ్ నగర్ పక్కన వెన్నచేడు, గండీడి మండలం వెన్నచేడు, కోడంగల్ రేవంత్ రెడ్డి ఉన్నారు కదండి అటు సైడ్ అన్నట్లు. అయితే మా 5 members అన్నట్లు మా డాడీకి. మేము 5 membersలో అన్నయ్య, అక్క, చిన్నక్క, మా చెల్లి, నేను. చిన్నక్క చనిపోయింది. ఎందుకు చనిపోయారు? ప్రెగ్నెంట్గా ఉంటే తను డెలివరీ కాక ఆ టైంలో అలా చనిపోయింది. ప్రాబ్లమ్ అయితే చనిపోయింది. డాడీ చనిపోయింది. ఇక అక్కకి పెళ్ళైంది ఒక కొడుకు, ఆమె లైఫ్ ఆమె. ఇక చెల్లికి పెళ్ళైంది 2 కొడుకులు, ఆమె లైఫ్. అన్నయ్య పెళ్ళి అయిపోయింది, 3 పాపలు, ఆయన లైఫ్. ఇంకా మమ్మీ ఒక్కటి ఉంది, మమ్మీని నేను చూసుకుంటూ ఉంటుంది. మమ్మీ నేనే చూసుకుంటాను. మా అక్క దగ్గర పెట్టాను మా మమ్మీకి. కావాల్సినవన్నీ నువ్వే ఇస్తావు. పోయినప్పుడు నెలకు 2 రోజులకి వెళ్ళినప్పుడు డబ్బులు తనకి ఏం కావాలో అన్ని ఇప్పించేసి ఒక 2 days వారం రోజులు మమ్మీ దగ్గర ఉండేసి వస్తాను. నాకు అందుకే మమ్మీ ఎక్కడ ఉంటారు? ఊర్లో ఉంటుంది. సిటీ తీసుకొద్దామంటే మమ్మీ సిటీలో ఉండలేదు, ఇష్టం ఉండదు. ఈ విషయంలో ఉప్పల్ బాలు నాకు చాలా ఇష్టం అక్క. అంతులేని కథ సినిమాలో జయప్రద లాగా మొత్తం ఫ్యామిలీ అందరికీ ఆయనే చూసుకుంటాడు. వాళ్ళ అక్కకి, వాళ్ళ చెల్లికి, వాళ్ళ అన్నయ్యకి, వాళ్ళ అమ్మకి, వాళ్ళ అక్క కొడుక్కి, అందరికి ఈయన మొత్తం రెస్పాన్సిబిలిటీ అంతా. గ్రేట్ కదా అసలు, చాలా గ్రేట్ అసలు, చాలా గ్రేట్. హ్యాట్స్ ఆఫ్ ఉప్పల్ బాలు. చాలా మంది నీలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి ఫ్యామిలీని చూసుకునే విషయం. అక్క ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు నాకంటే ఇప్పుడు నాకు ఒక రోగం వచ్చి పడ్డా, ఒక కాలు ఇరిగినా, ఒక చేయి ఇరిగినా పడ్డానంటే అప్పుడు వచ్చి ఎవరు చూస్తారు అక్క? మన ఫ్యామిలీ చూస్తారు. నేను సంపాదించింది రూపాయి ఇస్తే రేపు నేను ఇల్లు కింద పడ్డా వాళ్ళు వచ్చి చూసుకుంటారు. కానీ బయట వాళ్ళు ఎప్పుడు ఎవరు రాలేరు కదక్క. ఎంత బెస్ట్ ఫ్రెండ్ అయినా మనం వచ్చి చూసుకోలేడు. ఎందుకంటే పట్టించుకోరు. అసలు ఫ్యామిలీ మెంబర్స్ కూడా పట్టించుకోరు. అట్లా కూడా ఉన్నారు కొందరు. కానీ మా ఇంట్లో అలా కాదు. అంటే కొంతమంది ఫ్యామిలీ కూడా పట్టించుకోరు, కొంతమంది సైకో విజయంగా ఉంటారు, కొందరు ఇంకా నీకులాగా హెల్ప్ చేసే వాళ్ళు లేరు అంటున్నారు. నాకేంటంటే నేను ఏమనుకుంటానో, నా లైఫ్లో నేను ఎంత సంపాదించినా నాకు వచ్చే 10 రూపాయల మా ఫ్యామిలీ తినాలని కోరుకుంటా. ఎందుకంటే వాళ్ళు నేను లేకుంటే వాళ్ళు ఏమైపోయే వాళ్ళో తెలియదు. ఇంకా నా వల్ల బాలు లేకపోతే ఇంకా హిస్ ఫ్యామిలీ ఈజ్ నథింగ్ వితౌట్ బాలు. మొన్న ఏమైందంటే మాకు అదే యూట్యూబ్ బిగ్ బాస్ అని చెప్పాను కదక్క, అది ఓన్లీ 4 days ఉంది షూటింగ్. ఈయనేమో ఒక ఈవెంట్కి వెళ్ళాడు, బతుకమ్మ ఈవెంట్కి. డ్యాన్స్ చేశాడు ఒక పాటకి, క్లాసికల్ డ్యాన్స్. స్లిప్ అయ్యి పడిపోయినాడు, కాలు బెనికింది. నాకు చాలా టెన్షన్ వచ్చింది. షోలో మరి ఉంటాడో బాలు లేకపోతే అసలు మేము షో చేయలేము, ఆయనే హెడ్ షోకి అనుకున్నాం. 2 days నాకు అన్నాడు, సత్య డోంట్ వరీ, 2 daysలో నేను రికవర్ అయిపోతాను. అలా అయిపోయినాడు. షాక్ అయ్యాను. ఏదనుకుంటే సాధిస్తాడు అనమాట. విల్లింగ్ పవర్ ఎక్కువ. అది కూడా కానీ మామూలు ఇంగ్లీష్ మెడిసిన్ కాదు, కాల్ రాసి తెలుగు మెడిసిన్. నాకు పట్టేశారు ఇక్కడ. ఇప్పుడు ఉందా ఆల్రెడీ? ఉంది. ఎన్ని రోజులు అయింది దెబ్బ తాకి? ఇప్పటికి 5 days అవుతుంది. 7 days ఉంచుకోమన్నారు. తీసేయచ్చు. అంటే అదే పోతుంది, నార్మల్ అయిపోతుంది. పిఎనికి రాదు, అదే ఊసిపోతుంది. తనకి ఏవి హెల్త్ ఇష్యూస్ వచ్చినా తెలుగు మెడిసిన్ ఫాలో అవుతాడు. అస్సలు హాస్పిటల్కి వెళ్ళాడు. సాంప్రదాయ పద్ధతుల్లో మెడిసిన్స్, ఆయుర్వేదిక్. నేను ఇన్ని రోజులక ఎప్పుడు హాస్పిటల్కి ఎప్పుడు వెళ్ళింది లేదు, చూదిపించుకున్నది లేదు. చూదిపించుకున్నా కానీ ఇట్లా గోళీలు బెడ్ మీద వండుకుని హాస్పిటల్ 3 days 4 days నా జీవితంలో ఉండలేదు. జ్వరం వచ్చిందంటే సాయంత్రం వరకు వెళ్తాను, చూదిపించుకుంటాను, ఒక టాబ్లెట్ మిగుతా, పండుకుంటా, పొద్దుగా లేసి మళ్ళీ తిరుగుతా. కానీ మళ్ళీ స్ట్రాంగ్ బాడీ. ఇప్పుడు మీ ఫ్యామిలీలో అందరూ సెటిల్ అయ్యారు, అక్క వాళ్ళు సెటిల్ అయ్యారు, బ్రదర్ సెటిల్ అయ్యారు, అందరూ మంచిగా ఉన్నారు కదా. మరి మీకు కూడా మ్యారేజ్ చేసుకోవాలి, మంచిగా సెటిల్ అవ్వాలి, అట్లేమన్నా ఉందా? మ్యారేజ్ చేసుకోరు అసలు? నిజంగా చెప్పాలి అంటే అక్క, మా ఇంట్లో వాళ్ళంటే ఇంకెవరు సెటిల్ కాలేదక్క. మా అక్కకు భర్త చనిపోయాడు, ఆమె రోజు కూలికి వెళ్తుంది, ఇబ్బందిగా ఉంది. బాబుని చదివించాలి, భర్త లేడు ఆమెకు. ఆమెని ఇంకా ఎవరు చూసుకోవాలి ఇప్పుడు? అదొక ప్రాబ్లం. మా అమ్మ ఉంది, మా అమ్మని కూడా నేను చూసుకోవాలి, నా బాధ్యత. మా అన్నయ్యకి 3 పాపలు, అన్నయ్య ఆటో నడిపిస్తున్నాడు, ఆయన ఖర్చు వెళ్ళట్లేదు. ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్నాను అనుకో, మళ్ళీ మా వైఫ్ వచ్చిందనుకో, వాళ్ళ దగ్గర ఉండనియేది పెట్టనియేది, మళ్ళీ ఒక టార్చరు. హైదరాబాద్లో ఉండి రూపాయి వాళ్ళకి పంపించాలన్నా, 10 రూపాయలు వాళ్ళకి ఇవ్వాలన్నా ఇప్పించలేదు. అట్లా ఉంటారా? అందరూ కూడా వాళ్ళు ఉండరు కదా. నా ఫీలింగ్ లా ఇక కొంచెం వాళ్ళు కొంచెం మంచి మా వాళ్ళు ఒక సెట్ అయితే అప్పుడు నేను అక్కడికి వెళ్ళకుండా నాకు పెళ్ళైన అంటే అప్పుడు నా మైండ్ నాకు వేరే ఆలోచన వస్తుంది కదా మేడం. అట్లా ఒక మైండ్లో పెట్టుకుని పెళ్లి కోసం కొంచెం ఆలోచిస్తున్నాను. ఇంకోటి అంటే పెళ్ళి చేసుకోవాలని ఉంది, కానీ నా లైఫ్ చేసుకోవాలని అని ఉంది. నా లైఫ్లో నాకు పెళ్ళి చేసుకోలేదు, నాకు ఒక క్వాలిటీ వచ్చిన రోజు చేసుకుంటా, లేదంటే చేసుకోలేను. ఇంత ఉండిపోతాను. అంటే ఓపెన్గా చెప్తాను. ఏదైనా మనం ఏదైనా చెప్పాలంటే ధైర్యంగా చెప్పాలి. నీకు ఛానల్ ఉంది కదా? ఉంది.
ఎంత వస్తుంది అమౌంట్ ఛానల్కి? ఇప్పుడు ప్రజెంట్ కంటే డబ్బులు రావట్లేదు అక్క. నాకు ఎంతమంది 50,000 మంది వచ్చారు. ఉప్పల్ బాలు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఉంది, చూపిస్తాను ఉంది, కానీ 50,000 మంది వచ్చారు. ఏమి ఇస్తారు డబ్బులు? ఏం రావట్లేదు. జనాలు ఎక్కువ మంది ఇంకా అంటే సరైన ఎడిటర్ని పెట్టుకోలేదు. ఒక ఎడిటర్ చీట్ చేసాడు అన్నాడు. మరి కానీ మంచిగా నీ వీడియోస్ అన్ని బాగుపోతాయి కదా బాలు. ఇప్పుడు రుచి చూపిస్తే బాగోతుంది మేడం, కానీ నాకు అది దానికి ఒక రోజుకి వెళ్తే 5,000 ఇస్తారు. ఓహో, మీరు చేసేసి వచ్చేయడమేనా? అది మీకు సంబంధం, మీ ఛానల్ కాదు అది. అంటే సార్ మెయింటైన్ చేస్తారు. ఓన్ గా కూడా ఉంది కదా యూట్యూబ్ ఛానల్ ఉంది, కానీ అది ఉప్పల్ బాలు అఫీషియల్ ఉండేది అది బాగా వేలేది. వేరే వాళ్ళు హ్యాక్ చేసి మోసం చేశారు నన్ను. నా వీడియోలు నాకు చదువు రాక ఒక మైనస్. నాకు ఏంటంటే చదువు వచ్చింటే ఉండే నా వీడియోలు నా దాంట్లో. ఇప్పుడు ఒక కెమెరామెన్ వస్తాడు, నా వీడియోస్ నా దాంట్లో పెట్టంటే ఆయన దాంట్లో పెట్టుకుంటుండు, తర్వాత నా దాంట్లో పెడుతుండు. ఎవరు చూస్తారు? ఫస్ట్ అందులో చూసేస్తారు కదా. అలా మోసం చేస్తారు అందరూ. అలానే ఇంకా నాకు యూట్యూబ్ మీద విరక్తి పెట్టుకొచ్చి ఒక సారు, తెలిసిన సార్ ఉంటాడు, ఆయన రుచి చూపిస్తాను ఛానల్ పెట్టాడు. నేను చేసి వస్తే 5,000 ఇస్తాడు. మొత్తం ఆయనకి ఎంత వచ్చినా ఆయన తీసుకుంటాడు. కానీ మంచోడు, మధ్యలో నాకు ఏమైనా కావాలన్నా హెల్ప్ చేస్తాడు, ఇబ్బంది లేకుండా డబ్బులు ఇస్తాడు. ఆయనకు వచ్చింది కష్టపడి ఆయనే మొత్తం ఖర్చు పెట్టుకుంటాడు. కానీ మంచోడు. అలా అయినా పర్లేదు, నా వల్ల ఒకరి బతికితే హ్యాపీగా ఫీల్ అవుతా. ఏంటి ఏదన్నా లైఫ్లో గోల్ లాంటిది ఏమన్నా ఉందా అక్క? నా లైఫ్లో ఇప్పటివరకు అంటే వచ్చిన ఆఫర్స్ అన్నీ చేశాను, చాలా ఉంది. కానీ నా లైఫ్లో రియల్ బిగ్ బాస్కి వెళ్తే నేనేంటో కొంత తెలియని వాళ్ళకు తెలియాలని నా కోరిక. రియల్ బిగ్ బాస్కి వెళ్తే నాగార్జునకి నేనేంటో చుక్కలు చూపిస్తాను. మామూలు రేటింగ్ రాదు, అంత చుక్కలు చూపిస్తాను. నేనేంటనేది చూపిస్తానని భయపెట్టిస్తే ఎవరన్నా పిలుస్తారా? భయపెట్టడం అంటే నాతో జర్నీ చేస్తే నా గురించి అర్థమవుతుంది కదా. నేను ఆ బిగ్ బాస్కి వెళ్తే నా మంచితనం బట్టి జనాలు అప్పుడు ఇంకా ఎక్కువ గుర్తిస్తారు. బాల్ అంటే ఏంది, ఇలా ఉంటాడా అనేది ప్రపంచంలో కొంతమంది మంచోడని అంటారు, కొంతమంది తెలియని వాళ్ళు నా గురించి తప్పుగా మాట్లాడుకుంటారు. వాళ్ళు నా గురించి అర్థం కాదు. కాబట్టి రియల్గా నా గోల్ అయితే ఏం లేదు. నాకు పెద్ద మూవీ రావాలి, ₹1,00,00,000 రావాలి, మా పెద్ద ఇల్లు కట్టుకోవాలి 5 రోజులు, అలాంటి కోరిక లేదు. మా ఫ్యామిలీ నా వల్ల హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉండి ఒక బిగ్ బాస్కి వెళ్తే షోకు నా జీవితం అంతా నేను అనుకున్న గోల్ సాధిస్తాను.